वाईएसआर कांग्रेस पार्टी के रियासती जनरल सेक्रेटरी गडिकोटा श्रीकांत रेड्डी ने वेलिगोंडा प्रोजेक्ट के मामले पर आंध्र प्रदेश के वज़ीर आला एन चंद्रबाबू नायडू को तनकीद का निशाना बनाया। उन्होंने इल्ज़ाम लगाया कि चंद्रबाबू नायडू ने अपने दौरे हुकूमत में वेलिगोंडा प्रोजेक्ट पर इंतहाई कम रकम खर्च की, जबकि साबिक वज़ीर आला वाईएस राजशेखर रेड्डी वाईएसआर ने अपने दौर में इस मंसूबे के लिए हज़ारों करोड़ रुपए मुख्तस किए। श्रीकांत रेड्डी का मजीद कहना था कि बाद में जब मंसूबे की रफ्तार सुस्त पड़ गई तो साबिक वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी ने भी इस मंसूबे पर तकरीबन 3000 करोड़ रुपए खर्च किए और सुरंगों यानी कि टनल्स को आवाम के लिए खोलने का काम मुकम्मल कराया। చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో జలహారతికి వెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా మారడానికి కారకులు నేను, కేఎల్ రావు గారు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టారు, మిగతావన్నీ నేను కట్టానని మాట్లాడుతున్నాడు। 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చేశారట। అయ్యా సిగ్గన్న ఉండద్దయ్యా మీకు మాట్లాడేటప్పుడు? ప్రాజెక్టులు కట్టడం దండగా, వ్యవసాయమే దండగా అని చెప్పి మీరు పుస్తకంలో రాసి ఏ ప్రాజెక్టుకు కనీసం ₹1 కేటాయించకుండా ఈరోజు మీరు చెప్పేటువంటి మొట్టమొదటిది వెలుగొండ ప్రాజెక్టును నేనే శంకుస్థాపన చేశాను, నేనే పూర్తి చేశాను అంటాడు। 96లో శంకుస్థాపన చేసి 2004లో తను దిగిపోయేంత వరకు ఆయన శంకుస్థాపనకి వెళ్ళేటువంటి ఖర్చులకు అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకానికి 5 లక్షలో 6 లక్షలో ఖర్చు పెట్టాడు ఆయన ఆ ప్రాజెక్టుకి అంతా కూడా 10 సంవత్సరాలలో। తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టాడు। ప్రాజెక్టు టనల్స్ తవ్వడమే కాకుండా 20.8 కిలోమీటర్ల టనల్స్ పూర్తి చేయడమే కాకుండా ఆ ప్రాజెక్టు ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులన్నీ కూడా రైతులకు కేటాయించి ఆ ప్రాజెక్ట్ని వేగంగా ఇంకా ఆయన బతుకునంటే ఈ 5 నెలలకో 6 నెలలకో ఆ ప్రాజెక్టు కళ్ళ కనపడిండేది। తర్వాత ఆయన మరణించిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేసి అక్కడ వచ్చేటువంటి కమిషన్లకు ఆశపడి అసలు 500 కోట్లు 600 కోట్లు మాత్రమే కూడా ఖర్చు పెట్టలేదు। తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ టనల్స్ ఓపెన్ అయ్యాయి। ఈయన అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పోటీ పెట్టుకున్నారని। అయ్యా టనల్స్ ఓపెన్ అయితే దాదాపుగా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయినట్లది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది। నువ్వెంత ఖర్చు పెట్టావో అంతకుముందు నువ్వు శంకుస్థాపన చేసిన తర్వాత 10 సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టావో, తర్వాత 14, 19 మధ్యన ఎంత ఖర్చు పెట్టావో, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టావో ప్రాజెక్టు పైన లెక్కలు ఇవ్వగలుగుతావా? వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అది।